అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో బాలినేని ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరినటువంటి వైసీపీ కార్పొరేటర్లు జోష్ పెంచారని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా బాలినేని ఆదేశాలతో బొమ్మరిల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అక్కడ కార్యక్రమంలో కూడా వారంతా హుషారుగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా తమ నాయకుడు లీడర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి కూడా వారందరూ గట్టిగా చెప్పడం జరిగింది. ఒంగోలులో బాలినేని ఆధ్వర్యంలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా వారంతా చురుగ్గా పాల్గొంటామని చెప్పి మొట్టమొదటిసారిగా వారు మీడియా ముందు మాట్లాడటంతో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో జనసేన రాజకీయాలు వేడెక్కాయని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే వీరి మీద జనసేన పార్టీలో మరో వర్గం ఈ మధ్యకాలంలో విమర్శలు చేయటం, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ వాళ్ళు విమర్శలు చేయటం కూడా కొంత రాజకీయాల్లో సంచలనం కలిగించిందని తెలియజేసుకోవచ్చు. కార్పొరేటర్లు అందరూ కూడా పిఠాపురం సభకు గైర్హాజరవటం, అదేవిధంగా ఒంగోలులో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపడం కూడా కొసమెరు పని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వాసన్న గారి అడుగుజాడల్లో నడుస్తూ జనసేన పార్టీకి మా వంతు కృషి చేస్తామని ఈరోజు వాసన్న అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఇక్కడ బొమ్మరిల్లులో అందరికీ అన్నదానం చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు. మేము వాసన్నతో పాటు పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి మా వంతు మేము కార్పొరేటర్లుగా మేము 100% దాంట్లో నిమగ్నమై ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలతోటి ఒంగోలులో పార్టీని బలపరిచేందుకు అందరం కూడా పనిచేయడానికి అందరిని కలుపుకొని కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో బలోపేతం చేస్తానికి బీసీ నాయకుడిగా, గతంలో బీసీసీఎల్ అధ్యక్షుడిగా చేసిన నాకు, అలాగనే జనసేన పార్టీని బలోపేతం చేస్తానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగనే మా కార్పొరేటర్లు కూడా 39వ డివిజన్ మా మిస్సెస్ కానీ, అలాగనే ఇక్కడ ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్లు అందరూ కానీ జనసేన పార్టీని బలోపేతం చేస్తానికి వాళ్ళంతూ కృషి చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకొని వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు బొమ్మరిలో ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు అలాగనే వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని బొమ్మరిల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగనే మీడియా మిత్రులు నమస్కారాలు తెలియజేస్తూ